వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ గైస్. ఇండియాలో సూపర్ కార్స్ యాక్సిడెంట్ అనేది ఇయర్లీ కాదు, మంత్లీ ఒకటి జరగడం చాలా కామన్ అయిపోయింది. సో దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టచ్ వుడ్ నువ్వే లైఫ్లో సక్సెస్ఫుల్ అయిపోయి పోర్షానో లంబోర్గిని కొనుక్కొని మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే మన ఫ్రెండే కదా అని టెస్ట్ డ్రైవ్ ఇవ్వడం, లైఫ్లోనే సూపర్ కార్ నడపడానికి, లేకపోతే నీ కొడుకుకి నువ్వు 18th బర్త్డేకి సూపర్ కార్ గిఫ్ట్ ఇవ్వడం, ఇది ఇండియాలో చాలా కామన్ అవుతుంది. ఫస్ట్లీ న్యూలీ సూపర్ కార్ డ్రైవ్ చేసే యొక్క బ్రూటల్ పవర్, ఆ కార్ యొక్క బ్రూటల్ పవర్ అయితే చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. చాలా స్పీడ్గా ఉన్న కంట్రోల్ కూడా అలానే ఉంటుంది అనుకుని రాంగ్ ఎస్టిమేషన్ వేస్తూ ఉంటారు. చాలామంది సూపర్ కార్ డ్రైవింగ్ అడాప్ట్ చేసుకోకుండా ముందు దాని ఫుల్ పవర్ చూద్దాం అనుకుంటారు. సో ఆ 1 second పుల్ అనేది చాలా ఎక్సైట్మెంట్ అయితే బిల్డ్ చేస్తుంది. అట్ ద సేమ్ దట్ 1 second విల్ డిఫైన్ దట్ ద కంట్రోల్ యూ హ్యావ్ ఓవర్ దట్ సూపర్ కార్, అండ్ దట్ 1 second ఆల్సో కుడ్ బి ద టోటల్ లాస్ ఆఫ్ యువర్ కార్. సో దెర్ ఈస్ అ సేయింగ్, నార్మల్గా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది సూపర్ కార్స్లో కూడా అప్లై అవుద్ది. ఈ క్యాప్షన్ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ గుజరాత్ యొక్క పోర్షా కేస్. లాస్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఆల్సో ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల 2 people's లైఫ్ అయితే డెత్ అయింది. అండ్ ఈ మొత్తం వీడియోలో మీకు చిన్న డౌట్ కూడా వచ్చి ఉంటుంది, సూపర్ కార్ నడపనాడు నువ్వు ఎట్లా చెప్తావు అని. ఇప్పుడు మారుతి 800 నడిపినట్టు GT వర్టస్ నడుపుతా అంటే కుదరదు కదా. సో ఇది కూడా అంతే. వీడియో ఇన్ఫర్మేటివ్ అంటే సబ్స్క్రైబ్.